మద్యం కుంభకోణం దర్యాప్తులో సిట్ వేగం పెంచాల్సిన టైం వచ్చినట్టుగా క్లియర్ కట్గా కనపడుతుంది. ఏసీబీ కోర్టు నుంచి బెయిల్ పొంది నిందితులు ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. మొన్న మధ్య ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. అలా బెయిల్ ఇవ్వటం మీద సిట్ హైకోర్టులో కేసు వేసింది. ఇప్పుడు ఈ కేసు హైకోర్టులో నడుస్తుంది. సోమవారం మిథున్ రెడ్డికి కూడా ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చింది. దీని మీద సిట్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆల్రెడీ కేసీ రెడ్డి, చెవిరెడ్లు, సజ్జల శ్రీధర్ రెడ్డిలు బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ వారంలోనే వీళ్ళ బెయిల్ పిటిషన్ల మీద తీర్పు కూడా రాబోతుంది. వాళ్లకు బెయిల్ వచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. మిథున్ రెడ్డికి బెయిల్ రావటం ఒక విధంగా సిట్ వర్గాలకే షాక్. కొత్త లిక్కర్ పాలసీలో మొదటి నుంచి ఇన్వాల్వ్ అయిన వ్యక్తి మిథున్ రెడ్డి. అలాగే ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప కూడా. మొత్తం ముడుపుల డబ్బు కేసీ రెడ్డి గ్యాంగ్ నుంచి వచ్చిందే గోవిందప్పకు. అటువంటి గోవిందప్ప బెయిల్ మీద బయట ఉన్నాడు. అలాగే జగన్ రెడ్డికి రైట్ హ్యాండ్ లాగా పనిచేసిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలు కూడా బయటే ఉన్నారు. ఇక చెవిరెడ్డి గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. మద్యం ముడుపుల డబ్బు కొంత వెనకేసుకుని మరికొంత విదేశాల్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తి చెవిరెడ్డి. జగన్ రెడ్డికి బినామీగా వ్యవహరించిన వ్యక్తి చెవిరెడ్డి అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. ఇప్పుడు ఈయన కూడా బెయిల్ కోసం చెయ్యని ప్రయత్నం లేదు. వీళ్ళు బెయిల్ మీద బయటకు వస్తే ఖాళీగా కూర్చోరుగా, సాక్ష్యాలు తారుమారు చేస్తారుగా, సాక్షులు భయపెడతారు, బెదిరిస్తారు. ఇటువంటి చేయటంలో వీళ్ళు తోపులు. ఇవన్నీ చూస్తూ ఉంటే సిట్ అసలు జగన్ రెడ్డి దాకా వెళ్ళదా, ఆయన పట్టుకోగలదా అనే అనుమానం అందరికీ వస్తుంది. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేయడంలో జగన్ రెడ్డిని మించిన వాడు ఈ దేశంలో ఎవడూ లేడు. 12 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉండటం ఒక్క జగన్ రెడ్డికే చెల్లింది. రాబోయే రోజుల్లో మద్యం కుంభకోణంలో ఇంకెన్ని చిత్ర విచిత్రాలు చూస్తామో మనం.